ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వరదల్లో కొట్టుకుపోయిన, అగ్ని ప్రమాదాల్లో కాలిపోయిన వాటిని తిరిగి పొందడం ఎలాగో చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వంటివి పోతే మనం ఏం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ రోజుల్లో మనం ఏ పని చేయాలన్నా ఆధార్ తప్పనిసరి. రోజువారీ జీవితంలో ఆధార్ పాత్ర కీలకం. కానీ ఆధార్ కార్డ్ పోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి ఆఫ్లైన్, ఆన్లైన్ మార్గాలు ఉన్నాయి. ఆధార్ కార్డ్ పోతే UIDAI.government.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక డాష్బోర్డ్ మీద ఉన్న ఆప్షన్లో డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ మీ మొబైల్ నంబర్కి లింక్ అయితే మీ మొబైల్కి OTP వస్తుంది. OTP ఎంటర్ చేశాక ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇదంతా మీ ఆధార్కి ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే మాత్రమే. మరి ఆధార్ కార్డ్కి ఫోన్ నంబర్తో లింక్ కాకపోతే ఏం చేయాలి? అలాంటప్పుడు ఆఫ్లైన్లో ఆధార్ కార్డ్ పొందవచ్చు. గవర్నమెంట్ ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళి మీ వివరాలు చెప్పి ఆధార్ కార్డ్ పొందండి. దానికోసం కొంత అమౌంట్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆధార్కి ఫోన్ నంబర్ లింక్ చేయించాలి. ఫోన్ నంబర్ లింక్ అయిన తర్వాత ఆ నెంబర్కి OTP వచ్చాక OTP ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఆధార్ కార్డ్ నంబర్ కూడా గుర్తులేని పక్షంలో ప్రింట్ ఆధార్ అనే ఆప్షన్ ద్వారా కూడా ఆధార్ కార్డ్ని తిరిగి పొందొచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్ళి వ్యక్తి వివరాలు, పిన్ కోడ్ ఎంటర్ చేస్తారు. వివరాలు సరిపోలితే మీ థంబ్ వేయడం ద్వారా ఆధార్ కార్డ్ వివరాలు వస్తాయి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.